ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరుకుని అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటున్నాను. నేను ఎదుగుతున్నానండి. ఈ దినమందు ఒక అంశాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రోమియోకి రాసిన పత్రిక 8:28. రోమియోకి రాసిన పత్రిక 8:28. ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. ఈ దినమందు మనం ఆలోచించబోయే అంశము దేవుని సంకల్పంలో నరుడు. దేవుని యొక్క సంకల్పంలో నరుడు ఎలాగో నడుచుకోవాలో, ఎలాగో జీవించాలో దేవుడు ముందుగానే తన యొక్క సంకల్పం ప్రకారంగా నరుని ఎలాగో నిర్మించాడో, నరుని యొక్క కర్తవ్యం ఏమిటో, అలాగే నరుని కోసం సిద్ధపరిచినటువంటి స్థలాలు ఏంటో ఈ దినమందు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, దేవుని యొక్క సంకల్పంలో నరుడు అనే ఒక పాఠాన్ని ఆలోచించే ముందుగా మొట్టమొదటి పాయింట్, ఈ పాఠంలో మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, నరుడు అంటే ఎవరు? నరుడు అనగా ఎవరు? ఆదికాండం 2:7. ఆదికాండం నరుడు అనగా ఎవరు? దేహమా లేదా ఆత్మ? ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో అది నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు అనే ఒక వ్యక్తి 2 భాగాలు. దేవుడు నరుడిని 2 భాగాలుగా నిర్మించడం జరిగింది. ఈ 2 భాగాలైన యొక్క వ్యక్తి నరుడు అనగా 2 భాగాలు కాబట్టి, ఒకటి దేహము, రెండవది ఆత్మ. నరుడు అనగా దేహమ, ఆత్మ. అనేక సార్లు మనము మన యొక్క దేహాన్ని నరుడు అనే మనం భావిస్తూ ఉంటాం. వాస్తవానికి నరుడు అనే ఒక వ్యక్తి దేహం కాదు. యోబు గ్రంథం 10:11. యోబు గ్రంథం 10:11. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పిదివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి అని యోబు గారు తన యొక్క దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి దేహము అన్నది యోబు కాదు. యోబు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చర్మముతోను మాంసముతోను నరములతోను నన్ను కప్పిదివి అని అంటున్నాడు. అంటే దేవుడు 2 భాగాలుగా మనిషిని సృజించాడు. వాస్తవానికి నరుడు అనగా ఎవరు అంటే ఆత్మ. ఆత్మను వేటితో అక్కడ కప్పాడో యోబు గారు తెలియజేస్తున్నాడు. చర్మముతోను నరములతోను మాంసంతోను. లేదా ఎముకలతోను. నీవు నన్ను కప్పిది.
అంటే దేవుడు ఆత్మ అనే యొక్క నరుడిని చర్మముతోనూ నరములతోనూ మాంసంతోనూ ఎముకలతోనూ నన్ను కప్పితివి అని యోగుగా తెలియజేస్తున్నాడు. వాస్తవానికి నరుడు అనే ఒక వ్యక్తి ఆత్మ. ఈ యొక్క ఆత్మ వ్యక్తికి దేవుడు ఏం చేసాడు అంటే ఈ యొక్క దేహాన్ని అమర్చడానికి కొన్నింటిని కప్పాడు అంట. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి అని అంటున్నాడు. ఇంకా మనకు అర్థం కావడానికి మరొక వచనాన్ని చదువుతాం. దానియేలు గ్రంథం 7:15 ఇంకా దానియేలు చాలా క్లియర్ గా మాట్లాడతాడు. దానియేలు గ్రంథం 7:15 నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున. అది దానియేలు అనే ఒక వ్యక్తి తనను తాను మాట్లాడుకుంటున్నాడు. దానియేలను నేను నా దేహములో మనోదుఃఖం కలవాడనైతిని అని అంటున్నాడు. అంటే దానియేలు అనే యొక్క ఆత్మ నా దేహములో అనేసి మాట్లాడుతున్నాడు. అంటే తన యొక్క దేహము వేరు, తాను వేరు, ఆత్మ వేరు, దేహము వేరు. ఇక్కడ రెండేం చేసుకున్నాడు, వేరుపరుచుకుంటూ మాట్లాడుతున్నాడు. దానియేలను నేను నా దేహంలో మనోదుఖం గలవాడనైతిని అనేసి అంటున్నాడు. వాస్తవానికి నరుడు అనే ఒక వ్యక్తి దేహం కాదు, నరుడు అనే ఒక వ్యక్తి ఆత్మ. నిర్గమకాండము 30:32 నిర్గమకాండం 30:32 నరదేహము అని అక్కడ క్లియర్ గా మాట్లాడడం జరిగింది. ఒకసారి చదువుదాం. దానిని నర శరీరము మీద త్రోయకూడదు, పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనా చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. ఇక్కడ యాజకులను ప్రతిష్ఠిస్తున్న యొక్క సమయంలో ఇక్కడ ఏమనేసి మాట్లాడుతున్నారు, తైలాన్ని గురించి ప్రతిష్ఠిస్తున్న యొక్క తైలాన్ని గురించి మాట్లాడుతూ 32 దానిని నర శరీరం మీద పోయకూడదు, అంటే నరుని యొక్క శరీరం మీద పోయకూడదు అని అంటున్నాడు. నర శరీరము ఇక్కడ వేరుపరుస్తూ మాట్లాడుతున్నాడు. శరీరము వేరు, ఆత్మ వేరు. ఇక్కడ నరుడు అనగా శరీరం కాదు, నరుడు అనగా ఆత్మ. అపోస్తలుడైన పౌలు కూడా దాని గురించి చాలా క్లియర్ గా మాట్లాడారు. ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14 రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ధర్మశాస్త్రము డైరెక్ట్ లేదా మనము 18వ చదివిద్దాం. 18వ నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. ఇక్కడ పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది కూడా తాను చేయాలనే ఒక కోరిక కలుగుతుంది తన యొక్క ఆత్మలో, కానీ దాన్ని చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు అంట. దేహం ఏర్పడి చేస్తుంది అంటే తన యొక్క దేహము ఆత్మను వశపరుచుకుంటుంది కాబట్టి ఆత్మ చెప్పిన మాట దేహం వినట్లేదు. ఇక్కడ పౌలు గారు ఏమని అంటున్నాడు అంటే నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుతున్నాను, అంటే నేను గుర్తిస్తున్నాను. మేలు చేయాలన్న కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయడానికి నేను చాలట్లేదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు వివరించుకుంటూ
రావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం గుర్తించవలసింది ఏమిటంటే నరుడు అనగా ఎవరు అంటే శరీరం కాదు, దేహం కాదు, ఆత్మ అనే ఒక సంగతిని మనం ఆలోచన చేసాం. రెండవదిగా నరుడు ఈ లోకానికి ఎలా వస్తున్నాడు, ఈ యొక్క నరుడు లోకానికి ఎలా వస్తున్నాడు. నరుడు ఈ లోకమునకు ఎలా వస్తున్నాడు? నరుడు అనగా ఆత్మ. ఈ యొక్క ఆత్మ అనే ఒక వ్యక్తి ఈ లోకానికి ఎలా వస్తున్నాడు అన్నది ఇప్పుడు మనము గ్రహించాలి. ఈ యొక్క ఆత్మ ఈ లోకానికి రావాలి అంటే దేహం అనేది అవసరం. అంటే ఆత్మ ఎలాంటిది అంటే అదృశ్యమైనది. ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగు తీర్చున్నది. ఏలైనగా దృశ్యమైనవి ఆ నిత్యం. మీరు గమనించండి, పైన బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో బాహ్య పురుషుడు అని దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆంతర్య పురుషుడు అని ఆత్మని గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుకుని వచ్చి దృశ్యమైనది అంటే బాహ్య పురుషుడు, ఈ యొక్క దేహము అది ఆ నిత్యములు అంట, అది శాశ్వతమైనది కాదు, ఆ నిత్యములు అని మాట్లాడి అదృశ్యమైనవి అంటే ఆంతర్య పురుషుడు, అదృశ్యమైనవి నిత్యములు అనేసి అన్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఆంతర్య పురుషుడు అన్నది ఈ లోకంలో రావాలి అంటే దేహం అనేది అవసరం. దేహం లేకుండా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా నివసించలేడు. కాబట్టి ఈ యొక్క లోకంలో రావడానికి దేవుడు ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు ఏంటో ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దేవుడు ఈ లోకానికి రావడానికి, నరుని ఈ లోకానికి తేవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క క్రమాన్ని అందులో మనం చదువుతాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాలి, అది దేవుని యొక్క సంకల్పం. ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకరి నుండి సృష్టించాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఆ ఒకడు ఎవరనంటే ఆదాము. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆదామును బట్టి, ఆదాము ద్వారా రావడం జరిగింది. ఆ మొదటి వ్యక్తి, ఆ ఒక్క మనుషుడు ఆదాము. ఆదాము ద్వారా సర్వలోకానికి మానవులు అంటే యావత్ భూమి మీద రావడానికి ఆదామే ఒక దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి. ఆ ఒక వ్యక్తి ఎవరంటే ఆదాము. ఆదాము ద్వారా భూమి మీద వచ్చి కాపురం చేయాలి, లేదా భూమి మీద నివసించాలి. దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇది. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, ఆ ఒక వ్యక్తి ఎవరనంటే ఆదాము. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పం ప్రకారంగా ఒక వ్యక్తిని దేవుడు ఆదామును కలిగజేసి ఆదాము ద్వారా ప్రతి జాతి మనుషులను పుట్టించాడు. ఆదాము ద్వారా ప్రతి ఒక్క జాతి మనుషులను పుట్టించాడు.
మనకు అర్థం కావడానికి ఆదాము ఒకరినే దేవుడు తన యొక్క స్వహస్తాలతో అంటే నేల మట్టిని తీసుకుని నిర్మించి ఆదాముకు సాటైన సహాయమును ఆదాముకు భార్యను కూడా ఎక్కడి నుంచో తీసుకురాలేదు, ఆదాము నుంచే తీసాడు. ఆదాము యొక్క ప్రకటనను తీసాడు. ఒకసారి మనకు అందరికీ తెలిసినట్టుగా ఒక వచనం చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయంలో 21వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసాను. అంటే ఆదాములో నుంచే హవ్వను కూడా దేవుడు నిర్మించడం జరిగింది. ఒకరి నుంచే రావాలి, ఒకరి నుంచే ప్రతి జాతి మనుషులను సృష్టించాలి. అది దేవుని యొక్క సంకల్పం. అలా సృష్టించిన దేవుడు ఇప్పుడు ఒక సిస్టమ్ వైజ్గా ఒకరి నుంచి రావాలి. కాబట్టి ఇప్పుడు ఎలా సృష్టిస్తున్నాడు అంటే 139వ కీర్తన 13వ వచనంలో 139వ కీర్తన 13వ వచనం. ఇప్పుడు మనల్ని ఎలా సృష్టిస్తున్నాడు? ఆదామును తన యొక్క స్వహస్తాలతో నిర్మించిన దేవుడు ఆదాము ద్వారా నరులందరినీ సృజించిన దేవుడు ఎలా సృజిస్తున్నాడు మనల్ని అనేసి ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు తనను కలుగజేసిన విధాన్ని చూసేయడనంట. చూస్తే దావీదుకు ఆశ్చర్యం కలిగింది. ఆ ఆశ్చర్యాన్ని బట్టి దావీదు ఇలా మాట్లాడుతున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అనేసి అన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా తల్లి గర్భమందు నిర్మిస్తున్నాడు. తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నిర్మించిన వాడు దేవుడే. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా తల్లి గర్భమందు దేవుడే నిర్మిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, ఎవరు కూడా దేవుడు నిర్మాణం లేకుండా పుట్టినవాడు ఎవరు కూడా లేడు. తల్లి గర్భమందు దేవుడు నిర్మిస్తున్నాడు. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. ఎలాగో ప్రతి ఒక్కరు కూడా దేవుడు తల్లి గర్భమందు నిర్మిస్తున్నాడు అంటే ఒకసారి చదువుదాం. 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు, ఆయనే అది మనలను పుట్టించాను. దేవుడే మనల్ని పుట్టించాడు. కింద పుట్టినోట్లో మనలను మనమే సృజించుకోలేదు అనేసి అన్నాడు. అంటే మనలను మనమే సృజించుకోలేదు అని అంటే దేవుడే సృజించాడు. దేవుడే మనలను పుట్టించాడు. ఎక్కడ పుట్టిస్తున్నాడు అంటే తల్లి గర్భమందు. ప్రతి ఒక్కరికి తల్లి గర్భమందు ఆకారం చెక్కుతున్నదే దేవుడే. దేవుడే ప్రతి ఒక్కరి తల్లి గర్భమందు ఆకారాన్ని చెక్కి ఏం చేస్తున్నాడు అంటే నిర్మిస్తున్నాడు. మనల్ని మనల్ని సృజించుకోలేదు అనేసి అన్నాడు. ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనేసి అన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం గుర్తించవలసింది ఏమిటంటే నరుడు ఈ లోకానికి ఎలా వస్తున్నాడు అంటే ఒకరి నుండి ఆదాము ద్వారా ప్రతి జాతి మనుషులను సృజించాలని దేవుని సంకల్పం. ఆ సంకల్పం ప్రకారం ఇప్పుడు ఎలా పుట్టిస్తున్నాడు అంటే తల్లి గర్భమందు నిర్మిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా తల్లి గర్భమందు ఆకారాన్ని చెక్కుతూ దేవుడే పుట్టిస్తున్నాడు, దేవుడే నిర్మిస్తున్నాడు అనే విషయాన్ని ఇందులో మనము చదువుతున్నాము. అందుకని ఏమనిస్తున్నాడు అంటే దేవుడే నిర్మిస్తున్నాడు కాబట్టి తల్లి గర్భమందు నిర్మించిన వాడు దేవుడే కాబట్టి ఇప్పుడు గర్భఫలం అన్నది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అనే విషయాన్ని మనం చదువుతాం. 127వ కీర్తన 3వ వచనం. 127వ కీర్తన 3వ వచనం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము అది దేవుడే దేవుడే పుట్టిస్తూ మనకి ఇస్తున్నారు. కాబట్టి గర్భఫలం అన్నది గర్భఫలము దేవుడిచ్చు బహుమానం.
గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానమే. ఎందుకు దేవుడిచ్చే బహుమానం అని అంటే తల్లి గర్భమందు ప్రతి ఒక్కరిని కూడా ఆకారం చెక్కి ప్రతి ఒక్క కుటుంబానికి బిడ్డను ఏం చేస్తున్నాడు అంటే బహుమానం ఇస్తున్నాడు అని అంటారు. ప్రతి ఒక్కరికి కూడా బిడ్డ కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు అంటే బహుమానం ఇచ్చాడు. ఇలాగూ దేవుడు నరులను భూలోకమునకు తెస్తున్నాడు. నరుడు ఈ లోకానికి ఎలా వస్తున్నాడు అంటే దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆ ప్రతి జాతి మనుషులు రావాలి అంటే ప్రతి వివాహ జీవితంలో అంటే దాంపత్య జీవితంలో దేవుడు ఏం చేసాడు అంటే వివాహం కూడా దేవుడే మొట్టమొదటిగా వివాహ వ్యవస్థ ద్వారా ఒకరి నుండి అంటే ఆదాముకు దేవుడే వివాహం చేశాడు. వివాహ వ్యవస్థ ద్వారా ప్రతి నరజాతి కూడా సృజింపబడాలని, వివాహము ద్వారా ఈ సర్వలోకానికి లేదా ఈ భూమి మీద అభివృద్ధి పొంది భూమిని నిండించాలన్నది దేవుని యొక్క కోరిక. ఆదికాండం 1:28 వచనంలో ఆ ఒకరిని ఆదామును ఎలాగో ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాన్ని మనం చదువుతాం. ఆదికాండము 1:28 వచనంలో దేవుడు వారిని అంటే ఇక్కడ ఇద్దరిని ఆదామును నిర్మించిన తర్వాత ఆదాము సాడైన సహాయమును చేసిన తర్వాత మాట్లాడుతుంది. ఇక్కడ మొదటి అధ్యాయంలో ఇక్కడ మామూలు స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. రెండో అధ్యాయం నరుని నిర్మాణాన్ని గురించి వివరించడం జరిగింది. వాస్తవానికి ఇది దేవుని సంకల్పంలో ముందుగానే అంటే జరిగిన దాన్ని తర్వాత మోసే గారు రాశారు కాబట్టి ఇక్కడ ముందుది వెనకది ముందు అన్నది ఈ యొక్క అధ్యాయాలుగా కొంచెం డివైడ్ అయింది. అంతేగాని దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే వారిని అంటే వివాహం చేసుకున్న దంపతులను ఆదాము హవ్వను వారిని ఆశీర్వదించి ఇలాగూ చెప్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, భూమిని నిండించండి అనేసి అన్నాడు. ఆ భూమిని ఎలాగ నిండించాలి అంటే వివాహము అనే యొక్క బంధం ద్వారా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో వివాహము ఒక భాగం. అందుకని వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటే దేవుని యొక్క సంకల్పము అనుసరించేది. దేవుని యొక్క సంకల్పము వివాహ వ్యవస్థలో ఉంది కాబట్టి వివాహం అంత ఘనమైనదిగా దేవుడు ఎంచడం జరిగింది. కాబట్టి రెండు విషయాలు ఆలోచన చేసాము. నరుడు అనగా ఎవరు, నరుడు ఈ లోకానికి ఎలా వస్తున్నాడు, ఎలా దేవుడు నరుడిని ఈ లోకానికి ఆత్మ అనే యొక్క నరుడిని భూలోకంలో ఎలా పుట్టిస్తున్నాడో ఆ విషయాన్ని ఆలోచన చేయడం జరిగింది. మూడవదిగా భూమి మీద నరుల యొక్క కర్తవ్యం ఏమిటి? భూమి మీద నరుల యొక్క కర్తవ్యం ఏమిటి? ఈ భూమి మీద నరుల యొక్క కర్తవ్యం ఏమిటో ఈ మూడో విషయాన్ని ఆలోచించేద్దాం. నరుడు అనగా ఆత్మ. నరుడు ఈ లోకానికి ఆత్మ అయిన యొక్క లోకానికి అంటే ఆత్మ అయిన వ్యక్తి లోకానికి రావడానికి తనకు దేహం అవసరం. అందుకని దేహాన్ని పుట్టించడానికి దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి ఆదామును తాను సృష్టించి ఆదాము ఒక ప్రకటనను తీసి హవ్వను నిర్మించి వీరిద్దరిని వివాహం చేసి వివాహము ద్వారా భూలోకంలో అంటే జనులు నిండించాలని, భూమి మీద నివసించాలని దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా దేవుడు భూలోకంలో నరులను పుట్టించడం జరిగింది. నరులు పుట్టించిన ప్రతి ఒక్కరు కూడా గర్భఫలము ద్వారా
ఈ భూలోకానికి రావడం జరిగింది. గర్భఫలం అన్నది దేవుడిచ్చే బహుమానం అనే విషయాన్ని ఆలోచన చేశారు. ఇప్పుడు మూడవది, భూమి మీద నరుల యొక్క కర్తవ్యం ఏమిటి? భూమి మీద నరుల యొక్క కర్తవ్యం లేదా నరుల యొక్క పని ఏమిటి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి అని అన్నాడు. నరుడికి భూమి మీద పని ఏమిటి అంటే ఇదే పని. దేవుని పట్ల మొట్టమొదటి ఏమిటి అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుండవలేను. మానవ కోటికి ఇదే విధి అని అంట. రెండు విషయాలను మనసులో పెట్టుకోవాలి. ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత ఆయన కట్టడాలను అనుసరించాలి. ఆయన కట్టడములు అనుసరించి మానవ కోటికి ఇది విధినంట. నరులు భూమి మీద నరుల యొక్క కర్తవ్యం ఏమిటి? నరులు పాటించవలసినటువంటి పని ఏమిటి అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటము. ఇదే మానవ కోటికి విధి. రెండవది, దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క మాటలు వింటూ జీవించటమే. దేవుని యొక్క మాటలు వింటూ ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండటమే విధినంట ఒక నరుడికి, దేవుని సంకల్పం ప్రకారంగా. దేవుని సంకల్పం ప్రకారంగా ఒక నరుడు చేయవలసిన పనులు ఏమిటంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండి దేవుని మాటలను, కట్టడాలను లేదా ఆజ్ఞలను, విధులను అనుసరించి ఉండటమే దేవుని సంకల్పం ప్రకారంగా మానవుడికి విధి. ఈ యొక్క విధిని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి. కానీ లోకంలో అనేక మంది ఆయన పట్ల భయభక్తులను విడిచిపెట్టారు. ఒకనాటి దినాన ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేసుకొని వారితో నిబంధన సంబంధాన్ని కలిగి ఉండి కొనసాగుతున్నప్పుడు రాను రాను ఏమైందంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నిబంధనను భంగం చేసుకొని దేవుని విసర్జించి దేవుని యొక్క కట్టడాలను అనుసరించకుండా నడుస్తున్న తరుణాల్లో దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటంటే ఒకసారి చదువుదాం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఇర్మీయా గ్రంథం యాకోబు వంశస్థులకు 5వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కనులుండియో చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి.
సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండకుండా ఆయన కట్టడాలను అనుసరించకుండా జీవిస్తున్న యొక్క తరుణాల్లో ఒక సముద్రాన్ని చూపించి వారికి ఒక బుద్ధి నేర్పిస్తున్నాడు. సముద్రం చూడండి, అది ఎంత పొర్లినో ఎంత ఘోషించిననో అది ఇసుకను దాటదు. అంటే నా యొక్క మాటకు సముద్రం ఎంత లోబడుతుందో మీరు అసలు లోబడరు. దాన్ని ఇసుకని సరిహద్దుగా నేను నియమించాను. అది ఎంత పొంగినను ఎంత పొర్లినను ఎంత ఘోషించిననో అది ఇసుకను సరిహద్దును దాటదు. కానీ మీరు నాకు భయపడట్లేదు అని అంటున్నాడు. ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయో ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవాకు అని అంటున్నాడు. అంటే వీళ్ళు ఏం లేదు అంటే తమ యొక్క విధిని తమ యొక్క కర్తవ్యాన్ని విడిచిపెట్టి మర్చిపోయి జీవిస్తున్న యొక్క ఇశ్రాయేలును ఈ యొక్క హెచ్చరికను దేవుడు చేశాడు. నా సన్నిధిని మీరు భయపడరా, నా సన్నిధి మీరు వణకరా, అంటే మీ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయారు మీరు అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసాడు. జ్ఞాపకం చేయడం జరిగింది మరొకసారి. కాబట్టి మన యొక్క విధి ఏమిటి అంటే భూమి మీద మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి జీవించడమే మానవ కోటికి విధిని అంటారు. ఆ విధిని మనం గుర్తించుకొని దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి బాధ్యత మనకుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 18-19 వచనాలు చదువుతాను. 18-19 వచనాలు. భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆయుష్కాలంలో మనం ఎలా జీవించాలో అందులో మనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు. మనం దేని కొరకు సిద్ధపడాలి, వేటి కొరకు మంచి పునాది వేసుకోవాలో అందులో మనం చదువుతాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము, మనకు ఇంకా అర్థం కావాలంటే 17వ వచనం నుంచి చదివితే ఇంకా అర్థమవుతుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించున్నాను. అంటే ఒక విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ధనము కన్నా దేవుని మీద నమ్మిక ఉంచండి, ధనము మీద నమ్మిక ఉంచకండి, దేవుని మీద నమ్మిక ఉంచండి అని తెలియజేసి ఇప్పుడు 18వ వచనం నుంచి వారు అంటే ధనం మీద నమ్మకం ఉంచేవారు ఎలాగో చెడిపోతారో అని మాట్లాడి దేవుని మీద నమ్మకం ఉంచిన వారు ఎలాగో ఉంటారో ఆ విషయాన్ని వివరిస్తున్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము, అంటే ధనాన్ని ప్రేమించేవాడు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదర్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారనై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ఈ యొక్క భూలోకంలో ధనవంతులైన వారికి దేవుని యొక్క హెచ్చరిక ఏమిటంటే రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలి అని మాట్లాడుతున్నాడు. రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలండి. తమ యొక్క ధనములో నమ్మిక ఉంచక తమ యొక్క ధనమునే
ఏం చేయాలి అంటే సత్క్రియల ద్వారా రాబోయే ఒక కాలమునకు మంచి పునాది వేసుకోవాలంటే ఒక ధనవంతుడైన వాడు, ఒక డబ్బు ఉన్నవాడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. ఎప్పుడు గర్విష్ఠులు అవుతామని అంటే ధనం మీద నమ్మిక ఉంచినప్పుడు. ధనం మీద నమ్మిక ఉంచుకుండగా ధనం ఇచ్చిన దేవుడి మీద నమ్మిక ఉంచి ఆ ధనాన్ని ఎలాగ మనం వినియోగించుకోవాలి అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మన కొరకు ఏం చేయాలంటే ఆ యొక్క ధనాన్ని రాబోయే కాలానికి మంచి పునాది అనేది వేసుకోవాలంట. ఎలా వేసుకుంటాము అంటే ఆ యొక్క విషయాన్ని కూడా కింద మాట్లాడేసాడు. మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము అని. మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే రెండు విషయాలు ఆలోచన చేస్తాము. ఒకటి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించాలని. మూడోది ఏమిటి అంటే రాబో కాలంలో మంచి పునాది అనేది వేసుకోవాలని. ఇది మన యొక్క కర్తవ్యం. ఒక మానవుడై ఉంటే, ఒక నరుడై ఉంటే మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే రాబో కాలంలో మంచి పునాది అనేది వేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6:23. రోమీయులకు రాసిన పత్రిక 6:23. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ విషయాన్ని గుర్తించాలి. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు అది నిత్య జీవము. ఆ నిత్య జీవం కొరకు మనము ఏం చేయాలంటే ప్రయాసపడాలి. మనము మూడోదాన్ని ఆలోచన చేసాము. భూమి మీద నరుల కర్తవ్యం ఏమిటి అంటే 3 విషయాలను ఆలోచన చేసాము. ఒకటి, భయభక్తులు కలిగి ఉంటే ఆయన కట్టడాలు అనుసరించాలి. రాబో కాలంలో మంచి పునాది వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు ఏం కలుగుతుంది అంటే నిత్య జీవం అనేది మనము పొందుకోగలుగుతాం. వీటి కోసమే మనము భూమి మీద దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలం ఏంటంటే 80 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు కూడా ఆయాసం వైభవమే అనేసి అన్నాడు. ఈ సమయాన్ని ఇచ్చి ఈ సమయంలో నువ్వు ఏం చేయాలో తన యొక్క సంకల్ప ప్రకారం గ్రంథంలో రాయించాడు. వాటిని మనం తెలుసుకొని వాటి ప్రకారంగా మనము జీవించడం మన కర్తవ్యం అనే విషయాన్ని గుర్తించాలి. మూడోదాన్ని ఆలోచన చేసాం. ఇప్పుడు నాలుగవది ఏమిటంటే మరణానంతకరము. అంటే చనిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాం. ఆ స్థలాలు కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. మరణాంతర స్థలం అంటే మరణం తర్వాత ఎక్కడ ఉంటారు, లేదా మరణించిన తర్వాత మరణాంతర స్థలం ఎక్కడ అంటే చనిపోయిన తర్వాత ఏ స్థలానికి మనము వెళతామో ఆ యొక్క స్థలాన్ని కూడా దేవుడు ముందుగానే డిసైడ్ చేసి ఉంచడం జరిగింది. అంటే చనిపోయిన తర్వాత ఒక స్థలానికి వెళ్ళాలని దేవుడు ముందుగా డిసైడ్ చేసాడు. ముందుగానే ఏం చేసాడు అంటే సంకల్పించి ఆ యొక్క మరణించిన తర్వాత ఆ యొక్క స్థలాన్ని కూడా దేవుడు తన గ్రంథంలో తన యొక్క సంకల్పం ప్రకారంగా మనకు తెలియజేయడం జరిగింది. ఆదికాండం 42వ అధ్యాయము. ఆదికాండం 42వ అధ్యాయము 38వ వచనంలో. ఆదికాండము 42వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ యాకోబు
ఒక విషయాన్ని మాట్లాడాడు. తన యొక్క చిన్న కుమారుని యోసేపు తీసుకురామని తమ యొక్క అన్నదమ్ములకు చెప్పినప్పుడు తమ యొక్క యాకోబు యొక్క కుమారుడు రూబేను ఏమనేసి అంటాడు అంటే, చిన్న కుమారుని పంపిస్తేనే ఒక వ్యక్తిని ఆపేస్తాడు, బెన్యామీని ఆపేస్తాడు. ఆ బెన్యామీని పంపిస్తేనే నేను ఇంకోసారి ధాన్యాన్ని కొనడానికి, అంటే ధాన్యాన్ని మీకు అమ్మడానికి అవకాశం ఇస్తానని యోసేపు చెప్పినప్పుడు, ఇక్కడ యాకోబుకు ఆ విషయం తెలియజేసినప్పుడు యాకోబు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 38వ వచనం. అయితే అతడు అంటే యాకోబు, అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, అంటే యోసేపు చనిపోయాడు అనే విషయాన్ని ఈ యాకోబు, అంటే యోసేపు చనిపోలేదు కానీ వారి అన్నదమ్ములు ఏమని తెలియజేస్తారు అంటే చనిపోయాడు అనేసి తెలియజేస్తే, చనిపోయాడు అనేసి ఇతను అనుకుంటాడు. ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పారు. అంటే ఇక్కడ యాకోబు ఏమని తెలియజేస్తున్నాడు అంటే మృతుల లోకము అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడాడు. అంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడ వెళ్తామంటే మృతుల లోకంలో వెళ్తాం. మృతుల లోకం అనేది ఉంది. చనిపోయిన తర్వాత మృతుల లోకాన్ని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. మృతుల లోకం అంటే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ జరగక ముందు ఉన్నది ఏమిటి అంటే మృతుల లోకం. అందరూ కూడా చనిపోయిన వెంటనే ఎక్కడ వెళ్తారు అంటే మృతుల లోకానికి వెళ్తారు. ఈ యొక్క మృతుల లోకంలో 2 చోట్లు ఉంటాయి. ఆ 2 చోట్లు ఏంటో మనకందరికీ తెలిసినట్టుగా లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం వరకు సందర్భం చదివితే అక్కడ 2 స్థలాలు ఉంటాయి. మృతుల లోకంలోనే 2 స్థలాలు. ఒకటి ఏమిటంటే పరదేశు, తర్వాత పాతాళం. పరదేశం ఒకటి, పాతాళం. అక్కడ లూకాసు వార్తలో ఏమని మాట్లాడతాడు అంటే నెమ్మది స్థలం, భేదకరమైన స్థలం. అంటే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి మృతుల్లోకానికి వెళ్తాడు. మృతుల్లోకంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరదేశం, ఒకటి పాతాళం. దేవుని పట్ల ఆయన కర్తవ్యాన్ని కొనసాగించిన వాడు పరదేశంలో వెళ్తాడు. ఆ యొక్క దేవుని యొక్క కర్తవ్యాన్ని కొనసాగించిన వాడు అంటే మానవుని యొక్క తన కర్తవ్యాన్ని విడిచిపెట్టిన వాడు పాతాళానికి వెళ్తాడు, వేదనకరమైన స్థలంలో. దానినే ఇంకా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ జరగక ముందు అంటే మృతులోకంలో వెళ్ళిన వ్యక్తి తాను పరదేశంలోనికైనా వెళ్తాడు లేదా పాతాళానికైనా వెళ్తాడు. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ తర్వాత 2 స్థలాలు అన్నది నిర్ణయింపబడుతుంది. ఆ నిర్ణయించబడిన స్థలాలు కూడా వివరించడం జరిగింది. మార్కు సువార్త 9:46 వచనంలో, మార్కు సువార్త 9:46 వచనం. అక్కడ 2 స్థలాలను క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ తర్వాత 2 స్థలాలు అనేది ఏర్పడుతుంది. ఆ 2 స్థలాలు ఏంటో చాలా క్లియర్ గా మనం చదువుతాం. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి అది నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై
అది మీరు గమనించండి, నరకము నిత్య జీవము అనేక స్థలాలు మనకు నరకము నిత్య జీవం. నిత్య జీవం అంటే పరలోకం. క్రీస్తు ప్రభు రాకముందు ఏం జరుగుతుంది అంటే చనిపోయిన వెంటనే వాడు మృతలోకానికి వెళ్తాడు. మృతలోకంలో 2 స్థలాలు ఉంటాయి. ఒకటి నెమ్మదికరమైన స్థలము, వేదనకరమైన స్థలము. ఈ 2 చోట్లలో మనం ఏదో ఒక చోటకి వెళ్ళాలి. అది దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా. తర్వాత క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి నరకమైనకి వెళ్ళాలి, లేదా నిత్య జీవానికి, లేదా పరలోకానికి. నిత్య జీవం అన్నా ఎక్కడ పొందుకుంటాడంటే పరలోకమునకు. ఒకడు నరకానికైనా పరలోకానికైనా వెళ్ళాలి. ఈ యొక్క స్థలాలు అన్నది ఏం జరుగుతుంది అంటే చనిపోయిన తర్వాత మరణాంతర స్థలము ఎక్కడ ఉంటుందో దేవుడు ముందుగానే ఆ స్థలాలు కూడా తన సంకల్పం ప్రకారంగా డిజైన్ చేసాడు. తన యొక్క సంకల్పం ప్రకారంగా ఏం చేసాడు అంటే వాటినన్నింటినీ నిర్మించడం జరిగింది. కాబట్టి వీటిలో నుంచి అంటే చనిపోయిన తర్వాత మృతలోకంలో వెళ్ళిన వ్యక్తి ఇక్కడ స్థలాలన్నది మంచి యొక్క స్థలం దొరకాలి అంటే భూమి మీద తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించి తాను జీవించినట్లయితేనే అతడు పరదేశికి వెళ్ళగలడు, నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళగలడు, లేదా పరలోకానికి వెళ్ళగలడు. ఇక్కడ పరలోకం కావాలి, ఇక్కడ పరదేశం కావాలి అనేసి అంటే తన యొక్క కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు. తన యొక్క కర్తవ్యాన్ని విడిచిపెడితే మనకు వేదనకరమైన స్థలం పాతాళము కన్ఫర్మ్గా మనం పొందుకుంటాము. నరకం అనేది తప్పకుండా మనము పొందుకుంటాం. వీటన్నిటిని తప్పించుకోవాలి అంటే ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడే ఒక గురి కలిగి జీవించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు గమనించవలసినటువంటి గమనిక ఏమిటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు తాను ఎలా జీవించాడు ఆ సంగతులను మనకు వివరించడం జరిగింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనంలో ఉన్న సంగతులను మనం ప్రతి ఒక్కరు కూడా దాన్ని మనసులో ఉంచుకొని మనము గురి కలిగినటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి బాధ్యత మనకుంది. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంటే నేను వెడలిపోవాలంటే చనిపోయే ఒక కాలం అన్నది. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే చనిపోవడానికి తాను దగ్గర పడుతుంది అంటే తాను ఈ అపొస్తలుడైన పౌలు తాను చనిపోవడానికి దగ్గర కాలం అనేది దగ్గర పడింది అంట. పడితే తను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రతి వారు కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, అది ఇక్కడ విషయం తెలియజేశాడు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును అనేసి అన్నాడు. ఇప్పుడు మన యొక్క నిరీక్షణ ఏమిటంటే క్రీస్తు ప్రభు ఒక 2వ రాకడ. ఆ యొక్క నిరీక్షణ కోసము మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ భూమి మీద మన కర్తవ్యాన్ని కరెక్ట్గా కొనసాగించినట్లయితే మనకేం కలుగుతుంది అంటే నీతి కిరీటం అన్నది ప్రభు దయచేస్తాడు అంట. నీతి కిరీటం అన్నది మన కోసం సిద్ధంగా ఉంచాడు అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు మనము ఏమి ఆలోచన చేసేప్పుడు అంటే దేవుని యొక్క సంకల్పంలో నరుడు అనగా ఆత్మ. ఆ ఆత్మకు దేహాన్ని దేవుడు నిర్మించడం జరిగింది. చర్మంతో, నరములతో, మాంసంతో, ఎముకలతో కప్పడం జరిగింది. ఆ కప్పిన యొక్క శరీరము నరుడు కాదు, అది నరుడు భూమి మీద నివసించడానికి సహాయపడే ఒక గుడారం అనేసి దాని గురించి మాట్లాడడం జరిగింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కూడా నా గుడారమైన నివాసం శిథిలమైపోవచ్చునను అనే ఒక మాటలు మాట్లాడతాడు. అంటే భూమి మీద నివసించడానికి ఒక గుడారమే యొక్క దేహము. ఈ దేహాన్ని ఈ లోకమునకు
ఎలా దేవుడు నిర్మిస్తున్నాడు, దేహాన్ని ఎలా నిర్మిస్తున్నాడు? ఆత్మ అన్నది దేవుడు తన యుద్ధ నుంచి పంపిస్తున్నాడు. దేహం అన్నది మాత్రమే నిర్మాణం అన్నది జరుగుతుంది భూమి మీద రావడానికి. ఎలా నిర్మాణం అవుతుందో ఆ యొక్క విషయాన్ని ఆలోచిస్తాం. నరుడు ఈ లోకంలోకి ఎలా వస్తున్నాడు అంటే ఒకరి నుంచి, అంటే వివాహం యొక్క వ్యవస్థ నుంచి వచ్చి ఎలా వస్తున్నాడు అంటే తల్లి గర్భమందు దేవుడు నిర్మించి ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన యొక్క ఫలమే అది దేవుడిచ్చే యొక్క బహుమానము. ఇలాగ దేవుడు నరుని భూమి మీద పంపిస్తున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేశారు. భూమి మీద నరులకు కర్తవ్యం ఏమిటంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించాలి. రాబో కాలంలో మంచి పునాదాన్ని వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనకు నిత్య జీవం అనేది వస్తుంది అనే విషయాన్ని ఆలోచిస్తాం. మూడవది మరణాంతర స్థలం ఎక్కడ ఉంటుంది అంటే మృతుల లోకంలో 2 స్థలాలు ఉంటాయి. ఒకటి నెమ్మదికరమైన స్థలం, రెండోది వేదనకరమైన స్థలం. క్రీస్తుప్రభు రెండో రాకడ తర్వాత నరకము లేదా పరలోకం. ఈ యొక్క విషయాలను మనం గుర్తించి మనకు కర్తవ్యాన్ని మనం కొనసాగించుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తాను. మీ అందరికీ వందనాలు.